ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోని తెలుగు సంస్కృతి న్యూజెర్సీలోనూ ప్రతిబింబించింది. చిన్ననాటి జ్ఞాపకాలు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల ఆప్యాయతను నెమరు వేసుకుంటూ సంతోషంగా జరుపుకున్నారు మన తెలుగువారు. నలుగురు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు మెయిల్లో పంపిస్తూ ఉంటారు ఇక్కడికి. అది రాఖీ పండుగ అయినప్పుడు మన చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అక్కడైతే యూనివర్సిటీలో కానీ, ఇంట్లో కానీ, మన ఇంటి పక్క వాళ్ళతో కానీ, సిస్టర్స్ కానీ వచ్చి బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అదే ఇక్కడ అనుకోండి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా గెట్ టుగెదర్ కలిసి మా పిల్లలకు కూడా సేమ్ మెసేజ్ ఇవ్వడం కోసం అలా చేస్తూ ఉంటాము. హియర్ వీ హ్యావ్ అ బిగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ వీ celebrating this festival one of our friends' houses, and this time we're celebrating this in my friend Pradeep's house, and it's really fun. All our kids gathered and okarikokar rakis kattukunnaru. Even my sisters kuda India nundi every year rakis పంపిస్తుంటారు. నేను ఆ రోజు రాఖీస్ ట్రై చేసి కట్టేసుకుంటాము. We are not missing, like because we have a big gathering and we are like all the thing is every year I used to get the Rakhis from my sisters. I have two sisters back in India, and really thank you to my sisters. ఒక్కగానొక్క చెల్లె ఇండియా నుండి రాఖీ పంపించింది. మా చెల్లె పేరు అన్నపూర్ణ సువర్ణ. అలాగే నాకు చాలామంది కజిన్స్, సిస్టర్స్ వాళ్ళందరూ కూడా రాఖీ పంపిస్తే ఇక్కడ కట్టుకోవడం జరిగింది. నేను ఒక్కడే కాకుండా ఈ మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని నిలబెట్టి మన పిల్లలకు నేర్పడానికి బంధుమిత్రులందరితో ఈరోజు మా ఇంట్లో ఈ రాఖీ పున్నమ జరుపుకోవడం జరిగింది. మేము ఇండియాలో ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా రాఖీ జరుపుకునే వాళ్ళం. నాకు 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు. అండ్ ఇండియాలో నేను రాఖీ పండగ కోసం వెయిట్ చేసేదాన్ని. రాఖీలు తీసుకురావడము, వాళ్ళకి కట్టడము, ప్లస్ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారని ఎదురు చూడడము, ఇవన్నీ చాలా ఫన్ ఉండేది మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చాలా మిస్ అవుతాం మేము. అయినా ఇప్పటికీ ఇండియాకి పంపిస్తాము మేము రాఖీలు, కానీ స్టిల్ కట్టినట్టు ఉండదు కదా, సో అందుకని చాలా మిస్ అయ్యాం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని అమెరికాలోని తెలుగు ముత్తైదువులు ఆనందోత్సాహాలతో